గైస్ ఎవరికైనా ప్రమోషన్స్ ఏ వీడియో అయినా ఏ ప్రమోషన్ అయినా సరే నేను చేస్తాను ఫ్రీగా, ఓన్లీ ఫర్ హైదరాబాద్. ఫ్రీగా సర్వీస్ చేస్తాను. నేను ఎలాంటి మనీ తీసుకోను. మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే నాకు డిఎం చేయండి, ఓకేనా గైస్? అసలు మార్నింగ్ సన్ రైజ్ చూడండి ఎంత సెక్సీ ఉందో. మార్నింగ్ లేచి ఇక్కడికి రావాలనిపించింది యాక్చువల్గా. సో అందు గురించి వచ్చాను కూడా. సో చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉందో, సెక్సీ కదా. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. గాయస్ ఈరోజు డేట్ వచ్చేసి 8th జూలై. టైమింగ్ వచ్చేసి 7:15 అవుతుంది. సో మార్నింగ్ లేచి రెడీ అయ్యి బయటికి వెళ్ళి ఆ వ్యూ మీకు చూపిద్దామనే ఉద్దేశంతో బయటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి నా ఫ్లాట్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను గైస్. వాచ్ చేయండి. ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ కాదు, అసలు సమాజం, సొసైటీ అసలు ఏమవుతుంది అనేది ఎవరికి అర్థమవుతలేదు. అసలు ఒకరి మీద ఒకరు అసలు అనుకోని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి గైస్. సీరియస్లీ అసలు మనం ఏ జనరేషన్లో ఉన్నాం, అసలు దేనికి ఇవన్నీ, అసలు దేని గురించి అసలు ఏంటి అనేది సీరియస్లీ డిస్కషన్ చేసుకుందాం ఈరోజు వీడియోలో. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే నేను ఎలాంటి కంటెంట్ చేయాలి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. గైస్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఎంత దారుణం అంటే గైస్, సీరియస్లీ చెప్తున్నా, అసలు అలా ఎవ్వరు చేసి ఉండరు నాకు తెలిసి. ఎంత కొన్ని ఎకరాల భూముల కొట్లాటలు ఉన్నా కానీ వాళ్ళు చూసుకుంటారేమో అన్నదమ్ముళ్ళు, కానీ అసలు ఇంత దారుణంగా చేస్తారు అనేది అసలు మన మూవీలో కూడా ఉండదు గైస్. సీరియస్లీ చెప్తున్నాను, అంత దారుణం. తెలంగాణ స్టేట్లో జగిత్యాల జిల్లాలో ఒకప్పుడు కరీంనగర్ జిల్లా ఉంటుండే, ఇప్పుడు జగిత్యాల జిల్లా అయింది. కొరుట్ల టౌన్లో ఆదర్శ్ నగర్ అనే కాలనీలో ఒక దారుణం అంటే దారుణం చోటు చేసుకుంది. అసలు ఎంత దారుణం అంటే అసలు ఒక సొంత పిన్ని వాళ్ళ అక్కకు వాళ్ళ ఇంట్లో హైలైట్ చేస్తున్నారు అని చెప్పి ఆమె సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేక అసలు ఒక చిన్న పాపని, ఒక 5 years అమ్మాయిని, హితిక్ష అనే చిన్న బేబీని అంత దారుణంగా కత్తితో గొంతు కోసి చంపేసింది. అది ఇప్పుడు అంతా హాట్ టాపిక్గా మారిపోయింది. సో అసలు ఎందుకు జరిగింది, అది ఏంటి అనేది టాపిక్లోకి వచ్చేసరికి గైస్, అసలు ఈమె వచ్చేసి అడ్డమైన తిరుగుతూ ఉండొచ్చు. మేబీ నేనే ఉన్నావు, నువ్వే ఉన్నావు, వీడియో చూసే పర్సన్ నువ్వే ఉన్నావు. బెట్టింగ్ అనేది ఎవడో కూడా ఆడతాడు, ఒక 1000 మందిలో ఒక్కడు ఆడతాడు ఇప్పుడున్న జనరేషన్లో. కానీ తను వచ్చేసి 18 lakhs పోగొట్టుకున్నాడంట, మమత అనే బేకారం ఉండదు. ఇలాంటప్పుడు ఏ మహిళా సంఘాలు వచ్చి కొట్లాడతారు చెప్పండి? ఇప్పుడు మహిళలకి ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? మీరు మహిళా సంఘాలు ఎక్కడున్నాయి ఇప్పుడు మాట్లాడండి ఒకసారి. అంత దారుణం చోటు చేసుకుంది ఒక అమ్మాయి, ఒక మమత అనే వేస్ట్ లంజది. అసలు మార్నింగ్ అసలు నోరు ఖరాబ్ అవుతుంది. కానీ యాక్చువల్గా నేను నిన్న నైట్ చూశాను వీడియో. అసలు నాకు ఎంత అదే అనిపించింది అంటే అంత అదే అనిపించింది. ఓర్వలేకుండా ఉంటే నువ్వు ఆమెను కొట్లాడు, ఇంకొకటి చేయి. కుళ్ళు పడడమే అది ఒక రకమైన సైకోయిజం. అట్లాంటిది నువ్వు ఇంత దారుణంగా చంపేసి అక్కడ పెట్టేస్తే, వాళ్ళ డాడీ వచ్చేసి ఇప్పుడు జగిత్యాల, కరీంనగర్ ఎక్కువ దుబాయ్, సౌదీలోనే ఉంటారు. అక్కడ ఉన్న పర్సను వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి ఆయన కష్టాలు, దుబాయ్, సౌదీ పోయిన వాళ్ళు నిజంగా చెప్తున్నా గైస్, గుడ్డు సాకిరి, బాత్రూమ్లు అన్నీ అసలు ఈ అడ్డమైన సాకిర్లు చేస్తారు పైసల గురించి. పోయి దుబాయ్ అని చెప్పి, సౌదీ అని చెప్పి చెప్పుకుంటారు, కానీ మస్తు హార్డ్ వర్క్ చేసుకుంటారు. అది వాళ్ళ ఒపీనియన్, అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, మనం దాన్ని జడ్జ్ చేయడానికి లేదు. బట్ ఒక పిల్లల బాగు గురించి అతను వెళ్తే, ఆ పిల్లనే శవమయ్యి ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఫ్లైట్లో రావాలి. ఫ్లైట్లో వచ్చేటప్పుడు అతని ఆవేదన ఎంత ఉంటుంది చెప్పండి? ఒక తండ్రిగా ఒకసారి ఆలోచించండి, ఒక హ్యూమన్గా ఆలోచించండి ఒకసారి. ఎంతవరకు కరెక్టు అది?
అసలు అట్లాంటి దాన్ని జైల్లో వేసి మేపడం కాదు గవర్నమెంట్. అసలు సీరియస్లీ చెప్తున్నా, మీరు దయచేసి నాలాంటి ఇచ్చింది అనుకో, నిజంగా చెప్తున్నా, అది ఏ కేసు అయినా ఏదైనా కానీ సంపి పడదేం కావాలి రోడ్డు మీద, ఇంకొకరు ఇట్లా చేయడానికి భయపడాలి. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు ఎమ్మటే పాపం చంపంగానే తీసుకుపోయి లోపలేసి కొన్ని దెబ్బలు కొడతారేమో, తర్వాత పక్కన పెట్టి దెబ్బలు కొట్టరో కూడా గ్యారంటీ లేదు, లోపలేస్తారు. లైఫ్ లాంగ్ వేస్తారేమో, తర్వాత ఒక 10 years తర్వాత 15 years తర్వాత బెయిల్ తీసుకొని ఇంకొకటో సంథింగ్ అది అయిపోతుంది. ఇంకా హైలైట్ ఏంటంటే చంపిన తర్వాత కూడా వాళ్ళ దగ్గరనే కూర్చొని దొరకననే ఉద్దేశంతో పక్క నుండి అసలు కమల్ హాసన్ కంటే మించిన నటన అనేది అసలు ఆమెను ఎవ్వరు అనుకోలేదంట గైస్. అసలు అరే ఈమెనే చంపుతుందా అని అనుకోలేదంట. ఎందుకో డౌట్ వచ్చి డాగ్ ద్వారానో పోలీసు వాళ్ళ ఎంక్వైరీలనో అరే ఈమె కొంచెం తేడాగా ఉంది అనే ఉద్దేశంతో పోలీసు వాళ్ళు కనిపెట్టి, నిజంగా పోలీసు వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్. అసలు నిజంగా కొన్ని విషయాలలో పోలీసు వాళ్ళకి అసలు మెచ్చుకోవాలి. అసలు డైరెక్ట్ ఎస్పీ గారు రంగంలోకి దిగాడంట. సో అందుగురించి అంత తొందరగా బయటపడ్డది, లేకుంటే అసలు బయట పడకపోతుండే మేబీ నాకు తెలిసి. సో ఎస్పీ గారు మీకు కూడా, జగిత్యాల జిల్లా ఎస్పీ గారికి మీకు కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. సీరియస్లీ చెప్తున్నాను, నిజంగా మీరు చేసిన ఫేవర్ అసలు చాలా సూపర్. అసలు అల్టిమేట్ అనుకోండి. అంత తొందరగా మీరు ఐడెంటిఫై చేశారంటే నిజంగా చెప్తున్నా సార్, మీకు నా తరఫు నుంచి ఒక రిక్వెస్ట్, ఆమెను డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయండి. ఢిల్లీలో ఒక అమ్మాయికి రేప్ చేసి ఇన్సిడెంట్ అయినప్పుడు ఎలా అయితే చేశారో అలానే ఈమెకు కూడా చేసేసేయండి. అసలు ఇంకొకరు చెయ్యడానికి కాదు అసలు ఎవరు చెయ్యరు. అసలు ఒక మనుషులు, ఒక బాయ్స్ మేమే ఒకరిని కొట్టిన తర్వాత కూడా, ఇప్పుడు ఒక రోడ్డు మీద ఇప్పుడు వెళ్తుండే ఒక చిన్న యాక్సిడెంట్ అయితేనే వాడిని ఒక మాట అని అరే బుల్లే అది ఇది అని చెప్పి మాట్లాడిన తర్వాత మరి ఎందుకన్నారా భయ్, ఎందుకు చేతి వేసుకున్నారా భయ్ అని చెప్పి ఆలోచిస్తాం. ఈ లంజదేంది అసలు ఇంతగానమా, ఇంత మరీ దారుణమా? నేను బూతులు తిడుతున్నా అని చెప్పి మీరు తప్పుగా కామెంట్ చేయకండి గైస్. ఎందుకు తిడుతున్నా అనేది ఒకసారి అర్థం చేసుకోండి. అదే మన ఫ్యామిలీలో అలా జరిగిందనుకో ఎట్లా చేస్తాం చెప్పండి ఒకసారి. నిజంగా చెప్తున్నా కదా, అది ఎంత దారుణం అంటే అంత దారుణం. నిజంగా చెప్తున్నా కదా, ఎన్కౌంటర్ చేయండి. అసలు నిజంగా మేపకండి. నిజంగా చెప్తున్నా, గవర్నమెంట్ అందరూ, సీఎం గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ నా తరఫు నుంచి ఏంటి అంటే, అసలు నిజంగా చెప్తున్నా కదా, ఆమెను చంపేయండి. అసలు నిజంగా ఎన్కౌంటర్ చేసేసండి. ఏంది 5 ఏళ్ళ పాప, అసలు అన్యం పుణ్యం ఎరగదు. అసలు అట్లాంటి పాపని తీసుకెళ్ళి చంపి, అది కూడా వేరే వాళ్ళ వాష్రూమ్లో, అంటే వాడిని ఇరికియాలని చెప్పి ఆ ఇంటి పర్సన్కి పాపం ఆయన బయటికి వెళ్ళాడంట, చాలా 3-4 days అయిందంట, నాకు తెలీదు అని చెప్పి చెప్తే వాళ్ళ ఇంట్లో శవం అయితే ఎవరైనా కానీ తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు కొట్టరా? ఏం చేసినావురా బాయ్, ఏంద్రా అని చెప్పి కొట్టరా? కనీసం ఎంక్వైరీ చేయరా? అంటే ఎంత మాస్టర్ ప్లాన్ చేసింది చూడండి. తీసుకెళ్ళి ఆడిపిద్దామని చెప్పి అక్కడ తీసుకెళ్ళి గొంతు కోసి అక్కడ చంపేసి మళ్ళీ అదే రక్తం మార్కాలని తీసుకొని వచ్చి వాషింగ్ మిషన్లో వేసి, అసలు అల్టిమేట్. అసలు ఇలాంటి దారుణం అసలు ఒక డైరెక్టర్ కూడా రాలేదు. అసలు ఇంత మించిన ఈ న్యూస్ అసలు ఏ మూవీలో కూడా దొరకదు. అసలు సీరియస్లీ చెప్తున్నా, అంత దారుణం అసలు. అరే అమ్మ, ఏం సమాజంలో ఉన్నాం మనము, ఏమున్నాము అసలు? అమ్మాయిని చంపితే నీకు ఏమొచ్చిందే బోషిడి? నీకు అసలు ఏమొచ్చిందే? అసలు ఆ చిన్న బాబాని చంపేస్తే ఏమొస్తుంది? వాళ్ళ డాడీ వచ్చి ఏడుస్తుంటే అసలు నిజంగా గాయస్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నిజంగా సీరియస్లీ చెప్తున్నాను. ఆ తండ్రి ఎన్నో హోప్స్ పెట్టుకున్న వాళ్ళ మమ్మీ చూడండి ఒకసారి ఎంతగానో ఏడుస్తుంది. తల్లికి ఎంత ఉన్నా కానీ భార్య ఉండని, ఎవరైనా ఉండని కానీ తల్లి లేని లోటు అనేది లేని వాళ్ళకి తెలుస్తుంది గాయస్. సీరియస్లీ చెప్తున్నా. ఆ చిన్న పాప అల్లారు ముద్దుగా పెంచుకున్నాయి. ఒక చిన్న పాపని పెంచి చేస్తే తెలుస్తుంటుంది. నేను కూడా, నాకు కూడా తెలీదు, కానీ పెంచుతుంటే మన తల్లిదండ్రుల విలువ అనేది అర్థమవుతుంది. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, కానీ తల్లిదండ్రుల విలువ అనేది మనం తల్లి అయినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. సో నేను నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, ఆ మమత అనే బిచ్ని దయచేసి ఎన్కౌంటర్ చేయండి ప్లీజ్. ఎందుకనంటే ఎంక్వైరీ అవసరం లేదు, వితౌట్ ఎంక్వైరీ. అర్థమైందా? వితౌట్ ఎంక్వైరీ ఆమె చేసిందని చెప్పి ఆమెనే ఒప్పుకుంది కదా ఎంక్వైరీలో.
డైరెక్ట్ ఎన్కౌంటర్ చేసేసేయండి. ఇక వేరే మాటనే వద్దు. ఇక డైరెక్ట్ ఎన్కౌంటర్ చేసేయండి ఎస్పీ గారు. సీరియస్లీ చెప్తున్నా, ఆమె వల్ల అసలు ఈ దేశానికి కాదు కదా, అసలు తెలంగాణ స్టేట్ కాదు కదా, కురుట్లలో కూడా అసలు ఆదర్శ్ నగర్లో కూడా అసలు రూపాయి పనికి అక్కర్రాదు ఆమె. దయచేసి చంపేయండి. ఎందుకంటే అలా చంపేస్తేనే మేమే ఇప్పుడు నేను ఒక అన్నోన్ పర్సన్, నాకే అంత బీపీ లేస్తుందంటే అట్లాంటిది ఇప్పుడు మీకు ఎంత అనిపించాలి చెప్పండి, వాళ్ళ తండ్రికి ఎంత అనిపించాలి చెప్పండి. గవర్నమెంట్ మా అంటే రియాక్ట్ అవుతుంది, ఎంతో అంత ఫండ్ ఇస్తుంది, అది అలా చేయకండి. వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళ ఫ్యామిలీకి కాదనట్లేను. బట్ ఆమెను మాత్రం చంపేయండి ప్లీజ్. నిజంగా చెప్తున్నా, మీకు గవర్నమెంట్ చెప్తున్నా కదా, అది చేశారనుకోండి మీరు నిజంగా నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మీరేనే నేను చెప్తున్నా. ఎందుకనంటే సీఎం గారు రియాక్షన్ అనేది అల్టిమేట్ ఎవరు చేయలే ఇంతవరకు డైరెక్ట్. ఎందుకనంటే ఈ దారుణం కూడా ఎక్కడ జరగలేదు, మూవీలో కూడా లేదు. సో అందు గురించి నా తరఫు నుంచి నేను ఇంతగానం గట్టిగా అరిచి చెప్తున్నాను. అంటే నాకు ఎంతలా హట్ అయ్యాను అనేది, ఎంతలా నాకు కలిగింది అనేది ఒకసారి అర్థం చేసుకోండి. మా లాంటి వాళ్ళకి అప్పచెప్పారు అనుకోండి, రోడ్డు మీద ఎట్లా కొట్టి చంపుతామంటే అట్లా కొట్టి చంపుతాం. సీరియస్లీ చెప్తున్నా. అట్లాంటి ముండాలు ఉంటే మైండ్ సెట్ మార్చుకోండి. మొగళ్ళ దగ్గర, పిల్లల దగ్గర, మొగళ్ళ దగ్గర, అత్తమామల దగ్గర, ఇంట్లో దగ్గర టార్చర్ చేయకండి. అర్థమైందా? ఉన్నది ఒకటే లైఫ్ ఎవరికైనా. అట్లాంటి సైకో ముండాలు ఉంటారు చూసినావా, అది ఎంత ఆమె ఫేస్ని ఎందుకు రివీల్ చేస్తలేరో గవర్నమెంట్ నాకు అర్థమైతలేదు అసలు. ఆ న్యూస్ ఛానల్స్ కూడా బెగారు ఉంటారు. ఆ ఉన్నోళ్ళనేమో ఏదో బాయ్స్ ఏదో తప్పు చేయగానే వెంటనే వాళ్ళు జూమ్ చేసి చూపిస్తారు. లేడీస్ అనగానే ఎందుకు రాబాయి నాకు అర్థం కాదు అసలు. బట్ట కప్పి ఏదో తప్పు చేసిన వాళ్ళని అంతగానము చేయాల్సిన అవసరం ఏముంది? రివీల్ చేయాలి, పబ్లిక్ కూడా తెలుసుకుంటారు. అమ్మాయిలు కూడా అట్లాంటి వాళ్ళు ఇంకొకరు పుట్టారు. మీ వల్ల సగం చెడిపోతుంది అసలు న్యూస్ ఛానల్స్ వల్ల. ఏమని అనగానే అమ్మాయి ఫేస్ అనగానే బ్లర్ చేస్తారు. అబ్బాయిలు అంత గాలికి దొరికినారా? ఇంకా మార్పు చెందండి. సీరియస్లీ చెప్తున్నా, ఫేస్ రివీల్ చేయండి. అసలు ఎట్లా ఉందో చూడాలని నాకే కాదు చాలా మందికి ఉంది. ఆ చిన్న బేబీ ఆత్మ శాంతించాలని కూడా నాకు అనాలనిపిస్తలేదు గాయస్. సీరియస్లీ చెప్తున్నా. బట్ ఏం చూసింది గాయస్ అసలు ఏమైనా చూసిందా లైఫ్? అసలు చిన్న పాప 5 years. ఏం సమాజంలో ఉన్నాం అసలు మనం? ఇంత దారుణమా? ఇంత మరి నువ్వు మంచి పేరు తెప్పించుకొని ఇంట్లో క్రెడిట్ కొట్టగా ఒక చిన్న పాపని చంపి నీ మానసికంగా సాటిస్ఫాక్షన్ అయినా చూసినావా? నీ అంత వేస్ట్లని చదవలేరు. నిజంగా చెప్తున్నా, గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు నిజంగా పట్టించుకోండి సార్. పట్టించుకొని తగిన శిక్ష ఇంకొకరు రిపీట్ అవ్వద్దు. అసలు ఎలా జరుగుతుందంటే సమాజం అసలు ట్విస్టులు అసలు మెంటల్ ట్విస్టులు అసలు. అరే ఇలా జరగడం అనేది నిజంగా చెప్తున్నా కదా మరీ దారుణం. మీరు రియాక్షన్ అనేది స్ట్రాంగ్ ఉంది అనుకోండి, నెక్స్ట్ సీఎం కూడా మీరే డెఫినెట్లీగా ఈ విషయంలో మాత్రం. ఎందుకనంటే చిన్న బేబీకి ఆత్మ శాంతించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి. వాళ్ళ ఫ్యామిలీకి కూడా నెమ్మది, ఓర్పును, వాళ్ళకి హ్యాపీనెస్ని ఇవ్వాలని చెప్పి మనం ఇవ్వలేము. ఎట్లా ఇస్తాం చెప్పండి? ఇవ్వలేము మనం. బట్ మనం అనుకోవాలంతే, ఆత్మ శాంతించాలి, వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుందాం. ఈరోజు వీడియో ఇంతే గైస్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఆల్రెడీ నేను ఇంకొక వీడియో చేసి పెట్టాను పోస్ట్ చేద్దామని చెప్పి. మొన్న మొహరం రోజు అవుట్ ఆఫ్ సిటీ హైదరాబాదు. సో ఇది నాకు రియాక్షన్, ఇది వచ్చేసి ఇంత దారుణమా అని చెప్పి వీడియో చేశాను నేను. అది రేపు పోస్ట్ చేస్తాను గైస్. రేపు వీడియో ఏముండదు, డైలీ వ్లాగ్ వచ్చేసి రేపు ఆ వీడియో పోస్ట్ చేస్తాను. వాచ్ చేస్తుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రియాక్షన్స్ ఇప్పుడు నాకు ఒకవేళ నిజంగానే చాలా మంది సబ్స్క్రైబర్స్ ఒక 50K సబ్స్క్రైబర్స్, 30K, 10K మినిమం మెంబర్స్ అయితే చూస్తారు కదా ఎంతో కొంత. సో అలా అయినా నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే నా వీడియోస్ అనేది ఎవరు ఇలా చేయరు. మీరు ఇంతమంది యూట్యూబ్లో చూడండి, ఎవరు కూడా నాలాగా మాట్లాడుండరు. సో ఒక్కసారి మీరు అర్థం చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి గైస్. మీరు చేస్తారు, ఓకేనా గైస్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు AJ Calvin Puppy Vlogs. బాయ్, టేక్ కేర్, సీ యూ. ఎస్పీ గారు మీకు మాత్రం స్పెషల్లీ హ్యాట్స్ ఆఫ్.